మహబూబ్ నగర్ జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణ పనులను మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఐటీ టవర్ నిర్మాణానికి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 5000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడమే లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలోనే 470 ఎకరాల్లో ఐటీ కంపెనీ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేసేందుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారని, ఇప్పటికే 50 కోట్ల రూపాయల భూసేకరణ కోసం మరో 50 కోట్ల రూపాయలతో ఐటీ టవర్ను నిర్మిస్తున్నామని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాను ఇటు సాగునీటి రంగంలో అటు సాంకేతిక రంగంలో అగ్రప్రధాన నిలిపేందుకు సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు తెలిపారు. ఆ క్రమంలోనే మంత్రి కేటీఆర్ సహకారంతో రాష్ట్రంలోనే అతిపెద్ద ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్కు శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ కేసీ నరసింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, కాచం నరసింహులు, గుప్తా తదితరులు పాల్గొన్నారు. నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కాటన్ మిల్ మాత్రమే ఉండేది, సూర్యలక్ష్మి కాటన్ మిల్. అది తప్పితే ఒక పెద్ద ఇండస్ట్రీ అనేది మా జిల్లాలో ఎక్కడ కూడా లేదు. టౌను పరిసర ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. చదువుకున్న వాళ్ళేమో బాగా చదువుకున్న వాళ్ళు అమెరికా పోవాలి, తక్కువ చదువుకున్న వాళ్ళు దుబాయ్ పోవాలి, బాంబే పోవాలి. ఏం చదువుకున్నటువంటి వాళ్ళు ఇంకా చెట్టుకోడు గుట్టకోడు పోయి బతకాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ ఏ ఉపాధి అవకాశాలు లేవు. మంచి చదువుకున్న యువత ఉన్నారు, కష్టపడే నేచర్ ఉన్నా కూడా ఎవరికి కూడా లేదు. మరి మాకు ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ పక్కన కనిపించేదే కర్వేన రిజర్వాయర్. అక్కడ కర్వేన రిజర్వాయరు, ఈ గుట్ట వెనుకల ఉదండపూర్ రిజర్వాయర్. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల ఏరియల్ డిస్టెన్స్ ఉంటుంది. మయూర్కి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది కేసీఆర్ పార్కు. అంటే మనం కూర్చున్న గడ్డ 4 కిలోమీటర్లలో 17 టీఎంసీల రిజర్వాయర్ ఉదండాపూరు, ఇక్కడ 18-19 టీఎంసీల కర్వేన రిజర్వాయర్. అంటే జూరాల కన్నా 2-3 రిజర్వాయర్ ఇటొకటి వచ్చింది. ఈడ నడి గడ్డ మీద 400-500 ఎకరాల్లో ఇప్పటివరకు 400 ఎకరాలు అక్వైర్ చేసుకున్నాం. 400 ఎకరాల్లో అనేక రకాల మల్టిపుల్ ఇండస్ట్రీస్ తేవాలని ప్లానింగ్ చేస్తున్నాం. ఒక ఐటీ మాత్రమే కాకుండా ఇంకా రకరకాలుగా ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటివి, ఎప్పటికీ లైఫ్ ఉండేటివి. అంటే చిన్న మధ్యతరగతి పేద మామూలు అన్స్కిల్డ్ లేబర్కు పని దొరికేటట్లు ఉండాలని ప్లానింగ్తో మరి ఈరోజు ఇది ఐటీ టవర్ బిల్డింగ్. ఇది 1.2 lakhs ఎస్ఎఫ్టీతో ఆ స్ట్రెంత్తో పనులు స్టార్ట్ చేసినాం. ఇందులో ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఆఫీస్ స్పేస్ కూడా కొంత ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ హైవే నుంచి మహబూబ్నగర్కు 100 feet రోడ్ని కనెక్టివిటీ చేయాలనేది ఒకటి. ఈ ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి డ్యూటిపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒక రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలని. ఈ 100 feet రోడ్డు మహబూబ్నగర్ టౌన్కు కొత్త కళ. మహబూబ్నగర్ రావాలంటే భూత్పూర్ నుంచి, జడ్చల్ నుంచి రావాలి. ఇన్ ఫ్యూచర్లో ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి కూడా డైరెక్ట్గా మహబూబ్నగర్కి వచ్చేటట్లు మేమే ఒకరోజు ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చి ఈ రాష్ట్రంలో మహబూబ్నగర్ సస్యశ్యామలం చేస్తున్నారు. మరి చదువుకున్న యువకులకు కూడా మాకు కావాలా సార్ అని ముఖ్యమంత్రి గారిని అడగానే మరి కేటీఆర్ గారికి ఇమ్మీడియట్గా చెప్పడం, 2 రోజుల్లోనే ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకొచ్చి ఇక్కడ చెక్ చేయించడం. 24 గంటల్లో పేద ప్రజల సంక్షేమం గురించే మేము ఖచ్చితంగా మా జిల్లా యంత్రాంగం మేము ఖచ్చితంగా పాటుపడతాం.